ఓ పార్కులో రహస్యంగా కలుసుకున్న ప్రేమ జంటను గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. విషయం తెలిసిన ఇరు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత గొడవ పెద్దదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో చోటు చేసుకుంది. పక్కింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. అందుకు ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. గ్రామ శివార్లలోని పార్కులో రాత్రివేళ రహస్యంగా కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ప్రేయసిని ఎప్పుడెప్పుడు కలుస్తాననే ఆతృతతో ఒక గంట ముందే పార్కుకు వెళ్లిపోయాడు. అమ్మాయి కూడా టైంకి వచ్చేసింది. అయితే ఆ తర్వాత జరిగే పరిణామాన్ని ఇద్దరూ ఊహించలేకపోయారు. అప్పటికే వీరిద్దరి సీక్రెట్ మీటింగ్ గురించి గ్రామస్తుల చెవిలో పడింది. దీంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే వారిని ఫాలో అయ్యి పార్కులో ఇద్దరిని పట్టుకుని కర్రలతో చితకబాదారు. ఇది అక్కడితో ఆగలేదు. విషయాన్ని వారి తల్లిదండ్రులకు చేరవేసి రప్పించారు. అక్కడకు చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు అబ్బాయి తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు అబ్బాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఇది మరింత గొడవకు కారణమైంది. అమ్మాయి తరఫు బంధువులు కుర్రాడిని తమ అదుపులోకి తీసుకుని రాత్రంతా బంధించారు. పెళ్లి చేసుకుంటానని అంగీకరించే వరకు అతన్ని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఘర్షణ రోజంతా కొనసాగింది. చివరకు పెళ్లికి అంగీకరించడంతో అతన్ని విడిచిపెట్టారు. ఇంత గొడవ జరిగినా స్థానిక పోలీసులు మాత్రం జోక్యం చేసుకోలేదు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.